లోకానికి కనపరిచే వారంగా మేము ఉండాలని, అదేవిధంగా నువ్వు ఇచ్చిన మా గర్భఫలాలను నీలో పెంచుకునే భాగ్యం మాకు దయచేయమని, నీ కోసం నిరీక్షణ కలిగి విశ్వాసంలో ఎదుగుతూ ఆ నిత్యరాజ్యానికి చేరాలని ఆశ కలిగి ఉండటానికి, అపవాదికి లోబడకుండా నీకు లోబడి నీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ముందుకు సాగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు నేను రెండు పాటలు ప్రిపేర్ అయ్యాను. అందులో ఒకటి మోషే గారు మిక్కిలి సాత్వికుడు, అది చెప్పాలా ఇది చెప్పాలా? ఆల్రెడీ మోషే గారి గురించి చెప్పేశారు, అవును కదండి. నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు. మనమందరం దేనికోసం అండి పోరాటం? పరలోకం కోసం. మనం ఫలించవలసిన ఆత్మఫలాల్లో ఒక లక్షణం సాత్వికం. మరి అక్కడ మోషే గారు మిక్కిలి సాత్వికుడు అనిపించుకున్న మోషే గారే తప్పిపోయారు, అవును కదండి. అన్ని లక్షల మంది ఇజ్రాయెల్ని నడిపించాడు, విసుక్కోకుండా కసురుకోకుండా. లాస్ట్లో ద్రోహులు అరాని దూషించినందుకు దేవుడు ఆయన ఏం చేశాడంటే పాలు తేనెలు ప్రవహించే భూమి మీద ఉన్న ఒక ప్రదేశానికి ఆయన చేర్చలేదు దేవుడు. అంటే సాత్వికం అనే లక్షణం ఎంత అవసరమండి. ఆత్మ ఫలాలు అన్నింటినీ మనం ఫలించాలి. ఫలించగలమా? మోషే గారు ఫలించలేదు, మరి మనం ఫలించగలమా? కొత్త నిబంధనకు వచ్చేసరికి ఫలించగలమని యేసుక్రీస్తు గారు అన్ని నెరవేర్చారు, ప్రతిదాన్ని నెరవేర్చి చూపించారు. మనలాగా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి, అంటే మనం కూడా ఫలించవచ్చు, ఫలించగలం. కాబట్టి మోషే గారి లాగా ఉండకూడదు, యేసుక్రీస్తు వారి లాగా సాత్వికంగా ఉండాలి. మోషే గారు తప్పిపోయారు ఒక చోట, యేసుక్రీస్తు వారు తప్పిపోలేదు, మనం కూడా తప్పిపోకూడదు. తెలుసుకున్న ఈ రోజు నుంచి అయినా సాత్వికం అనే లక్షణాన్ని మనం కొనసాగించాలి. ఏమన్నా అంతమంది జనం విసిగిస్తుంటే ఓర్చుకొని 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 లాస్ట్లో ఒక్క మాట దగ్గర ఆయన తప్పిపోయారు. కాబట్టి క్రైస్తవ్యం అనేది మన ముందున్న పెద్ద పరీక్ష. దీన్ని గెలవడం అంటే చాలా కష్టం. మన హృదయంలో వాక్యం ఉంటేనే సాధ్యమవుతుంది. మనకు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయండి. ఆ పరీక్షలన్నిటిని మనం నెగ్గాలి. యేసుక్రీస్తు వారు అన్ని చాలా తొందరగా నెరవేర్చేశారు కాబట్టి దేవుడు ఆయన చాలా తొందరగా తీసుకెళ్ళిపోయాడు. చాలా ప్రియ కుమారుడు, ఇష్టమైన కుమారుడు. ఎందుకని? దేవుడు చెప్పిన ప్రతి దాన్ని చేసేసాడు. మనకు ఆయుష్ ఉందంటే మనం చేయాలి. చేసిన రోజు ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ ఒక సమస్య వస్తుంది, అమ్మో ఖచ్చితంగా చేసేస్తే వెళ్ళిపోతాం. చెయ్యాలా వద్దా? పరలోకం వెళ్ళాలంటే చేయాల్సింది, ఖచ్చితంగా వెళ్ళిపోయినా సరే. సరేనండి. పరలోకం కోసమే మనం భూమి మీదకి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం క్రీస్తుని తెలుసుకున్నాం కాబట్టి పరలోకం అనేది ఒకటి ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన మనకు ఉంది. కాబట్టి ఆయన చెప్పిన పని, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం నెరవేర్చగలగాలి. మేము వారం వాక్యం వింటున్నామండి, రోజు ప్రార్థన చేసుకుంటున్నామండి, రోజుకు ఒక పాట కానీ ఒక పేజీ కానీ చదువుకుంటున్నామండి. ఇంతకన్నా భక్తునికి కావాల్సింది ఏముందండి? ఇవి చేస్తే సరిపోదండి. నువ్వు వాక్యం విన్నావు, ఆ వాక్యం నీలో పనిచేయాలి. చూసేవారికి ఆ వాక్యం నీలో కనపడాలి. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి చూపించాడు లోకానికి. తన ప్రవర్తన ద్వారా, తన మాట ద్వారా, తన ప్రసంగం ద్వారా, తన జీవితం ద్వారా చూపించి ఆయన వెళ్ళిపోయారు. మనకు కూడా మన జీవితాన్ని చూపించాలి. మనం బయట వెళ్తుంటే వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్పుకునేలా మనం ఉండాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారండి, కొంతమంది పిల్లలకి రిచ్ కేటగిరీ ఆల్రెడీ అలా జీన్స్లో వచ్చేస్తుంది. మీరు గమనించారో లేదో? కొంతమంది పిల్లలు చూస్తుంటే ఎట్లా పడితే అట్లా ఉంటారు. ఆడి ఒళ్ళంతా మట్టి దుమ్ము, ఆడి బట్టలు ఒక వెరైటీగా ఉంటారు ఆ పిల్లలు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే అసలు ఏం అంటించుకోరు, కొంచెం కాస్ట్లీగా కనిపిస్తూ ఉంటారు. ఇలా చూడంగానే వీళ్ళు రిచ్ కిడ్స్ అంటారు. మా ట్యూషన్లో పిల్లలకి కొంతమంది పిల్లలు పేర్లు పెడతారు, వీళ్ళు రిచ్ కిడ్స్ సార్ అని. అంటే ఏంటి?
వాళ్ళు వాడే వస్తువులు కానివ్వండి, వాళ్ళు తినే తిండి కానివ్వండి, వాళ్ళు మాట్లాడేది మాట తీరు కానివ్వండి, అక్కడ ఏమవుతుంది డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. మనం కూడా లోకంలో వీళ్ళు రిచ్ కిడ్స్, దేంట్లో రిచ్ కిడ్స్ అవ్వాలి మనం? అసలుకి నిజమైన దేవుని తెలుసుకున్న మనమే గొప్ప వారసులం అండి దేవునికి. దేవుడు ఇదంతా ఎవరిది? దేవునిది. అంటే ఇదంతా ఎవరిది? మందే. ఏదో కొంచెం కొంచెం విభాగించుకొని నాకింత అనుకుంటున్నాం కానీ మొత్తం మందే. కాబట్టి మనం అలా కనిపించాలి లోకానికి. దేవుడు ఇచ్చిన కాలాన్ని, అన్యాయపు సిరిని పాఠం చెప్పారు గుర్తుంది కదండి. అన్యాయపు సిరిని ఉపయోగించుకొని మనం అన్యాయంగా సంపాదించిన సిరిని ఉపయోగించుకొని స్నేహితులను సంపాదించుకోవాలి. అంటే దేవుడిచ్చిన ఈ కాలాన్ని మనం అన్యాయంగా వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నాం. ఆ డబ్బుతో ఏం చేయాలి? దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. దీనికోసం మనం ఎంతో పాటుపడాలి. దేవుని భక్తిలో ఎదగటం అంటే చాలా నా మట్టుకు నేనైతే చాలా కష్టం అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకున్నా. అమ్మో, దీన్ని నేను ఎలా అయినా సాధించాలంటే దీనికి ముందు మనకు ఎంతో ప్రయాస అనేది ఉంది. ప్రతి దాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి మనం బ్రతకలేమండి. సరే చూద్దాం. సరే ప్రస్తుతానికి మనం ఎక్కడికి వచ్చామండి? చర్చికి వచ్చాం. అందరూ చెప్పాలి సమాధానం. అందరూ ఒకేలా చెప్పరు. మనం ఎక్కడికి వచ్చాం? ఇంటి దగ్గర ఏం చెప్పొచ్చాం? చర్చికి వెళ్తున్నాం. ఇంకా ప్రసాద్ నువ్వేం చెప్పొచ్చావు? మా ఇంటి దగ్గర అయితే మేము ప్రార్థనకి వెళ్ళి వస్తామని చెప్పొస్తాం. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించాలి ఈ మాట. మేము ప్రార్థనకు వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్ళి వస్తాం. మాకు సాయంత్రం ప్రార్థన ఉంది, లేకపోతే పలానా రోజు పలానా వాళ్ళది బర్త్డేనో ఫంక్షనో లేకపోతే ఇంటి దగ్గర ఏదో పెట్టుకున్నారు, ప్రార్థన ఉంది, మేము వెళ్తున్నాం అని చెప్తామా లేదా? ప్రార్థన. ఇక్కడికి వచ్చాక మనం ప్రార్థనే చేస్తున్నామా? ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, వాక్యం చెప్తాం, పాటలు వింటాం, పాటలు పాడతాం, పాటలను చూస్తాం. అవునండి, పరిచర్య చేస్తాం, సహకారం అందిస్తాం, ఎన్నో ఉన్నాయి. అవును కదండి. బైబిల్లో ఫస్ట్ ప్రార్థన అనే మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది? ఆదికాండం 4వ అధ్యాయం. చెప్పాలి, నేను రిఫరెన్స్ చెప్తున్నా కూడా చెప్తలేదండి. ఎవరి సందర్భంలో ప్రార్థన కనిపిస్తుంది? షేతునకు కుమారుడు పుట్టెను, ఆయనకి ఏనోషు అని పేరు పెట్టబడెను. అప్పుడు దేవుడి నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇక్కడ సీనియర్లు ఉన్నా కూడా చెప్పట్లేదండి. ఏనోషు గారు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు హవ్వ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. నాకు ఒక బిడ్డను దయచేసినందుకు, దేవుడే నాకు ఈ బిడ్డను దయచేశాడు అని దేవునికి ఆవిడ ఏం చేస్తుందంటే తన మనసులో అనుకుంటది, దేవుడిని తలుచుకుంటది, నాకు దేవుడే బిడ్డని ఇచ్చాడు అని. మనం కూడా మనకి ఏదైనా మంచి జరిగినా, ప్రార్థన చేసుకునే టైం లేకపోయినా మన మనసులో దేవుడిని తలుచుకొని నాకు ఇలా జరిగింది అని అనుకుంటాం. ఇలా బైబిల్లో మనం చూస్తే ఎన్నో ప్రార్థనలు ఉంటాయండి. కన్నీటితో చేసే ప్రార్థనలు ఉంటాయి, బాధతో చేసే ప్రార్థనలు ఉంటాయి. నేను చెప్పే ప్రతి మాట మీకు ఆ సీన్ గుర్తుకొచ్చేయాలి. బైబిల్లో మోకరించి చేసేది ఉంటది, ఆనందంతో చేసేది ఉంటది, ఏదైనా కావాలని అడిగి చేసే ప్రార్థన ఉంటుంది. ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. మనం ఎన్నో రకాల ప్రార్థనలు చేసాము, చూసాము, విన్నాము. అవును కదండి. ప్రార్థనలో మనం కూడా ఏకీభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి మనం ఈరోజు ఒక వ్యక్తి చేసిన ప్రార్థన లేకపోతే మనవి చూద్దాం బైబిల్లో. అతను మహాజ్ఞాని అని నేను అనుకుంటున్నా. జ్ఞాని అనగానే మీకు ఒకరు గుర్తు రావాలి, సొలొమోను గారు జ్ఞాని. మరి యేసుక్రీస్తు వారు మహాజ్ఞాని. స్త్రీ పురుషుల కలయికతో పుట్టిన జ్ఞాని సొలొమోను. కన్యక ద్వారా పుట్టిన జ్ఞాని యేసుక్రీస్తు వారు. సొలొమోను గారు ఎన్నో సామెతలు రాశారు అనండి. 3000 సామెతలు రాశారు. మన బైబిల్లో ఉన్న సామెతలు మొత్తం సొలొమోను గారే రాశారా?
మన బైబిల్లో ఉన్న సామెతలు మొత్తం సొలొమోను గారు రాయలేదు. ఇందులో కొన్ని వేరు వేరు వ్యక్తులు రాసిన సామెతలు కూడా ఉంటాయండి. సొలొమోను గారి జ్ఞానాన్ని మనం ఎలా చెప్పుకున్నాం? తండ్రి, నాకు ఈ జనాంగాన్ని పరిపాలించడానికి మంచి జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయి తండ్రి అంటే, దేవుడు ఆయనకి జ్ఞానంతో పాటు వివేకంతో పాటు ఎంతో ఆస్తిని కూడా ఇస్తారు. ఆయన రాసిన సామెతలు ప్రతి దాని గురించి కూడా ఆయన ఒక పుస్తకం రాయడం అనేది జరిగింది. హిస్సోపు మొక్క దగ్గర నుంచి మహావృక్షము వరకు వైద్యానికి సంబంధించింది, ఆయుర్వేదానికి సంబంధించింది, ఆరోగ్యానికి ప్రతిదీ ఆయన రాశాడు. ఏ శాస్త్రం వచ్చినా, ఆరోగ్యానికి సంబంధించిన వృక్షం గురించి ఏ శాస్త్రం వచ్చినా అది సొలొమోను గారి వల్లనే వచ్చింది. ఇలాంటి సొలొమోను గారు రాసిన సామెతలన్నింటిని మించి ఒక వ్యక్తి రాసిన ప్రార్థన ఉందండి. ఇందులో ఒకే ఒక అధ్యాయంలో ఉంటారు ఆయన. సామెతల గ్రంథంలోనే కనిపిస్తారు, ఇంకెక్కడ కనిపించరు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఫస్ట్ నుంచి అండి. ఫస్టే కనిపిస్తారు ఆయన. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. ఎవరండి ఈయన? యాకే కుమారుడైన ఆగూరు. ఆగూరు అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులతో చెప్తున్నాడు దేవోక్తి, దేవుని గుర్చిన మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ఎన్నో మాటలు ఉన్నాయండి. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. ఇది చదివితేనే ఇది నిజం కదా అనిపిస్తుంది మనకి. ఒకసారి చూద్దాం. 4వ వచనం చూడండి. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికెళ్లలో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టగలిగిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఈయనకంటే ఆయన పేరు తెలియదు మనకి. ఇందులో ఇవి తెలుసు మనకి, ఇదంతా స్థాపించింది ఎవరని తెలుసు. కానీ గాలిని చేత్తో పట్టుకునేది ఎవరు, నీటిని గుడ్డలో మూట కట్టగలిగిన వాళ్ళు ఎవరు అనే ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? కానీ మనకు తెలిసిన విషయమే. కట్టలేమని మనకు తెలుసు, గాలిని చేత్తో పట్టుకోలేమని తెలుసు. అలానే వెనకమాల బండల మీద సర్పము జాడ, ఆకాశంలో 19వ వచనం చూడండి. నడి సముద్రమున ఓడ నడుచు జాడ. ఏమండి, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. కానీ ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇలాంటివన్నీ ప్రశ్నగా వేస్తున్నాడు. ప్లస్ మధ్యలో ఒక చోట దేవునికి ప్రార్థన కూడా చేశారు. ఎక్కడ చేశారు చూడండి. 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. 2 మనవులు చేస్తున్నాడంటండి. మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చూసిందల్లా కావాలని ప్రార్థన చేస్తాం. తెలుసా అండి దేవునికి? దేవా, పక్కింట్లో వాళ్ళు అది కొనుక్కున్నారు, నేను కూడా అది కొనుక్కునేలాగా చెయ్యి, నీ చిత్తమైతే అని అడుగుతాం. ఏమండి, సాయంత్రం పడుకునేసరికి ఎన్ని వస్తుందో లిస్ట్ తయారు చేసుకుంటాం తెలుసా సాయంత్రం ప్రార్థన కోసం. ఇక్కడ ఈయన 2 మనవులు అడుగుతున్నారు. అది కూడా చనిపోయేలోపు చేస్తే చాలంట. చనిపోయేలోపు. ఎప్పుడు చనిపోతామో తెలుసా? తెలీదు. కానీ నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. అందులో ఫస్ట్ దండి 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. అండి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. వ్యర్థమై ఒక వచనంలో 2 మాటలు కనిపిస్తున్నాయి. వ్యర్థమైన వాటిని, అబద్ధమును. సూర్యుని కింద జరుగు ప్రతిదీ వ్యర్థమే. ప్రసంగి గ్రంథంలో రిఫరెన్స్ అండి. సూర్యుని క్రింద జరుగు ప్రతిదీ వ్యర్థమే. వ్యర్థము సమస్తము వ్యర్థము. భూమి మీద జరుగుది ఏదియు
అంతా వ్యర్థమే. భూమి మీద జరిగే ఏదైనా సరే వ్యర్థమే. అదేంటండి, పెళ్లి చేసుకోవడం వ్యర్థమా, పిల్లల్ని కనడం వ్యర్థమా, లేకపోతే లేచిన కానీ వాళ్ళకి వండి పెట్టడం వ్యర్థమా, పడుకోవడం వ్యర్థమా, లెగవడం వ్యర్థమా? ఏంటి సారాంశం? అదే, మొత్తం వ్యర్థమే. ఇదంతా దేనికోసం ప్రయాసం? మనం అవునా? కానీ ఇక్కడ ఈయన ఏమడుగుతున్నాడంటే, వ్యర్థమైన దానిని, ఆ మాట వదిలేసేయండి, అబద్ధం వదిలేసి వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచితే ఇంకేం కావాలి ఆయనకి? ఆయనకి ఏదో కావాలి. వ్యర్థమైంది మాత్రం నాకు దూరంగా ఉంచు. ఈ లోకంలో వ్యర్థంగా ఉన్నదాన్ని నేను దాని జోలికి వెళ్లకుండా నా మనసును నీకు దగ్గరగా ఉంచుకునేలాగా చెయ్యి అనే మాటకి ఈయన ఇక్కడ వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు అంటున్నారు. ప్రార్థన మనం చేస్తే, తండ్రి నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నేను నా పిల్లల్ని చక్కగా చదివించుకొని ఒక డాక్టర్ని చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం అయితే మళ్ళీ ఇంకా ఇలా ఎన్నో అడుగుతామండి. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, మా అమ్మాయి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకూడదు, నాకు ఇచ్చిన జీవితం లాంటిది కాకుండా దీనికన్నా మెరుగైన జీవితాన్ని నా బిడ్డలకు దయచేయి. మనం చేసే ప్రార్థన అండి, నేను చేసే ప్రార్థన కాదు, మనం అందరం మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల, మన అవసరాల కోసం చేసే ప్రార్థన. నాకు ఒక కారు కావాలి, నాకు ఒక బైక్, ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు చేస్తారు, నాకు ఒక బైక్ కావాలి, నేను ఇప్పుడు ఇందులో ఉంటున్నాను, నాకు దీనికైనా కొంచెం మెరుగైన ఇల్లు ఇవ్వు, ఇలా చేస్తాం ప్రార్థన. కానీ ఇక్కడ ఆగూరు గారు వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు తండ్రి, వాటి వైపు నేను వెళ్లకుండా నన్ను దూరంగా ఉంచు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలి అని మనం అనుకోవాలి. ఆయన ఏంటి, దేవుణ్ణి అడిగితే దేవుడు చేయగలడు, దేవుడు వ్యర్థమైన వాటిని మనకు దూరంగా ఉంచగలడు అనే నమ్మకంతో ఇక్కడ ఆగూరు గారు అడుగుతున్నారు వ్యర్థమైన వాటిని. లోకమే వ్యర్థమండి, ఆయన దూరంగా ఉంచేసే అంటున్నాడు. నెక్స్ట్ ఇంకొక మాట అంటున్నాడు, అబద్ధమును దూరంగా ఉంచము. ఈ రోజు నుంచి మనం ఎన్నో నేర్చుకున్నాం అక్కడికి వచ్చి, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదని. అదేవిధంగా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చిన్న విషయమైనా సరే, పిల్లలతో అయినా సరే అబద్ధం ఆడకుండా నేను ఈరోజు ఉన్నానా లేదా, పోనీ ఎన్ని అబద్ధాలు ఆడాను అనేది రాసుకున్నాం. ఉండగలమండి? పిల్లలు బిస్కెట్ అడుగుతారు, అయిపోయినాయమ్మా, అబద్ధమేగా, అది అబద్ధమే కదండి, అయిపోయినాయి, నిజం చెప్పలేమా? తినకూడదు నాన్న, తింటే పొట్టలో నొప్పి వస్తుంది, వాళ్ళు ఇన్ని తిన్నాం మిగిలిన రేపు తినాలి, ఎందుకు ఉండలేమండి? అంత సత్యవంతుని అడిగిన మనం సత్యం పలకలేమా? ఏ చిన్న చిన్న తప్పులు మనము చేసి మన పిల్లలకి అయ్యా నేర్పుతున్నాం, తర్వాత పిల్లలు ఏడుస్తుంటే మన ఇంట్లో నుంచే తీసుకొచ్చేస్తాం. వాడికి ఇక్కడ అర్థమైపోయిందిగా మా అమ్మ అబద్ధం చెప్పింది అని, అంతే కదండి. అదే ఫస్ట్ నిజం చెప్పి, తినకూడదమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి, ఆగకపోతే ఓ బిస్కెట్ ఇచ్చి ఇది రేపు అని చెప్పి, ఎంత బాగుంటుందండి. మాట చదివాక అదే గుర్తొచ్చింది, నిజమే కదా. ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్తామండి. మనం ఎవరినో మోసం చేయడానికి చెప్పినవి కాదు, కానీ అది అబద్ధమే. దేవునికి అసహ్యం, అబద్ధం అంటే దేవునికి ఇష్టం లేదండి. అబద్ధమునకు జనకుడు అని నేర్చుకుంటున్నాం, మన పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాం, కానీ మనం మాట్లాడేదే అదేండి. కానీ ఈ రోజు నుంచి మనం ఛాలెంజ్ పెట్టుకుందాం, ఎవరికి వారే మళ్ళీ ఒకరినొకరు ఎత్తుపడుచుకోకూడదు, భార్య భర్త ఇది ఇక్కడ విన్న క్లాసులు ఇంటికి వెళ్ళాక ఇదో సమస్య అయిపోయిందండి. కాబట్టి అలా ఉండకూడదు, ఎవరికి వారే ఛాలెంజ్ పెట్టుకోవాలి. వారానికి కూడా కాదు, రోజుకి. అబద్ధమును దూరంగా ఉంచమని అడుగుతున్నారండి ప్రార్థనలో. అసలు మనం ఒక్కొక్క రోజు మనం చేసే ప్రార్థనలు అబద్ధాలు కూడా ఉంటాయి, మనవి కాదు. మనం చూస్తే బయట మనకి ఎన్ని ప్రార్థనలు వినిపిస్తున్నాయండి. ఈ మధ్య తగ్గిపోయినాయి, కానీ నా పెళ్ళైన ఫస్ట్ లో అసలు ఎటువైపు మైక్ వినిపిస్తుందో, ఎటు సౌండ్ వస్తుందో కూడా అర్థమయ్యేది కాదండి. అలా వచ్చాయి.
అసలు తెల్లారుజాము 4ంటికి ఎవరో ఒక ఆడ మనిషి పెట్టేది. వామ్మో, ఈ ప్రార్థనలన్నీ మైండ్ ఖరాబ్ అయిపోయేది ఫస్ట్లో తెలియక. కాబట్టి అబద్ధాన్ని దూరంగా ఉంచమని ఆయన ప్రార్థిస్తున్నాడు అంటే అబద్ధం అనేది ఎంత ప్రమాదమో ఆలోచించండి. మనల్ని నరకానికి తీసుకుపోతుంది. అబద్ధములకు జనకుడు అపవాది, వాడు ఉండే చోటు నరకం. మనం కూడా అలా అబద్ధాలు ఆడుతూ ఉంటే మనం కూడా వాడితో పాటు వెళ్ళిపోతాం. ఇలాంటి ప్రార్థన ఈయన చేస్తున్నారు. ఈ సామెతల గ్రంథం మొత్తం చదివితా, ప్రసంగి గ్రంథం చదివినా మనం జ్ఞానవంతులం అవుతాం సొలొమోను లాగా. ఆ సామెతల్లో ఉన్న సారం మొత్తం ఈ యొక్క ప్రార్థనలో మనకు కనిపిస్తుందండి. అవునా? వ్యర్థమైన వాటిని, అబద్ధములను దూరంగా ఉంచు. మనం కూడా ఇలా చేయగలిగేలాగా మన ప్రవర్తన మనం మార్చుకోవాలండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము అంటే మనం ఆ రోజు యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 7 మాటల్లో ఫస్ట్ మాట ఆయన దేవునికి ప్రార్థన చేశారు. నేను ఆ రోజు చెప్పిన పాఠం అండి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే ఆలకించే విధంగా మన జీవితం ఉండాలని చెప్పాను నేను ఆ రోజు. అంటే పాపం అనేది లేకుండా ఉండాలి. పాపం లేకుండా ఉంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడు అనే మాట కూడా నేను ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో పాపం ఉండకూడదు. మనం ఈ రోజు లేచినాక ఏ విధమైన పాపం చేయకుండా ఉంటేనే, దేవుని వాక్య ప్రకారం కనీసం కొంత సమయమైన దేవునికి వెచ్చించి ఉంటేనే ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. లేచామంటే లేవగానే చేయొచ్చు, అది మన హక్కు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ రోజు ముందుకు సాగడం కోసం దేవునికి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత రోజంతా గడిచిపోయిన తర్వాత, తండ్రి ఈ రోజు నేను నీ కోసం ఈ పని చేశాను, అదేవిధంగా పాపానికి దూరంగా ఉన్నాను, ఈ రోజు ఇన్ని విషయాల్లో నన్ను నేను సిలువ వేసుకున్నాను అంటూ దేవునికి మనకి కావలసినవి లేకపోతే మనం వెళ్ళవలసిన లోకం గురించి దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. మనం చేసే ప్రార్థనలో మన అవసరాల కోసం కాకుండా పరలోక సంబంధమైన అవసరాలు తీర్చే విధంగా మన ప్రార్థన ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఈయన కోరుకుంది అదే, వీటిని నాకు దూరంగా చెయ్యి అని. అవి ఆయన దగ్గర లేవనుకో ఆయన ఏమవుతాడు? వ్యర్థమైన వాటి గురించి ఆలోచించకుండా, అబద్ధం అసలు మాట్లాడకుండా ఉన్నాడనుకో నీతిమంతుడు, యేసుక్రీస్తు వారికి శిష్యుడు అవుతాడు ఆయన అక్కడ. అవునా కాదండి? యేసుక్రీస్తు వారికి శిష్యుడు అవుతాడు. వ్యర్థమైనవి ఇప్పుడు మన ఇంటి పక్కన గొడవ జరుగుతుంది అనుకోండి, అది మనకే కావాలి. ఇంటి ఎదురు వచ్చినాయి అనుకోండి అమ్మడానికి, నలుగురు పోగొడితే మనం కూడా వెళ్తాం ఏంటా వచ్చిందని. మన సమయాన్ని కొంచెం కొంచెం ఏం చేస్తున్నాం, మనం వేరే వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం ఉపయోగించేసుకుంటున్నాం. ఇలా కొన్ని కనీసం మనకు తెలిసిన కొన్నైనా తగ్గించుకుంటూ ఆ కొంత సమయాన్నైనా దేవుని కోసం ఉపయోగించుకోవాలి. అలా మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు సాగాలండి. ఈయన ఇక్కడ 2 మాటలు మెన్షన్ చేశారు. ఇది వివరంగా చెప్పుకుంటే చాలా వస్తుంది. వ్యర్థమైనవి, అబద్ధములు, వీటి గురించి చెప్పుకుంటే ఆయన సింపుల్ గా చిన్న ఫామ్ లో ఒకే ఒక వర్డ్ లో మాట్లాడాడు. ఒకే ఒక సెంటెన్స్ వచ్చింది అంతే. ఇక్కడ వ్యర్థమైనవి, అబద్ధము, ఈ రెండింటిని నాకు దూరంగా ఉంచు తండ్రి అని దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నారు. కింద చూడండి, కిందండి సామెతలు 38 చదువుతున్నాం. అదేనండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఒక్క నిమిషం అండి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. పేదరికం అసలు ఎవ్వరు కోరుకోమండి. అది ఎంతో కష్టంతో కూడుకున్నది. అవునండి, మనకు సరిగ్గా ఆహారం ఉండదు, మన పిల్లలకి సరిగ్గా ఆహారం ఉండదు, సరైన వసతులు ఉండవు. కాబట్టి ఎవ్వరూ పేదరికం కోరుకోరు. అదేవిధంగా ఈయన కూడా ఇక్కడ ఏమడుగుతున్నారు? పేదరికమైనను మళ్ళీ ఐశ్వర్యమైనను. ఐశ్వర్యం కూడా వద్దంట. మనమైతే నేను ఇంకా సంపాదించాలి తండ్రి, ఇంకా ఏదో ఒకటి సంపాదించాలి, అక్కడ అమ్ముతున్నారు అది కొనుక్కోవాలంటే నేను ఇంకొంచెం కష్టపడాలి తండ్రి. అవునా? అడుగుతామా లేదా అండి? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను
నాకు దయచేయకము. అదేంటండి, రెండింటినీ ఇవ్వద్దు అంటున్నాడు. అది ఎందుకో కూడా కిందే చెప్పాడు చూడండి. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఇంకొక మాట కూడా అడుగుతున్నారు, తగినంత ఆహారం అంట. ఆహారం తగినంతే కావాలంట. ఆహారం ఎవరైనా ఎంత తింటామండి? కడుపు మట్టుకే తింటాం, కడుపు పట్టినంత మట్టుకు తింటాం, కానీ ఇంకెక్కువ తినగలమా? టేస్ట్గా అంటే ఒక ముద్ద ఎక్కువ తింటామండి. తిన్నామంటే కంటి నిండా పడుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? తగినంత ఆహారం. తగినంత ఆహారం చాలంట. అంటే ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, తగినంత ఆహారం చాలు. ఆహారం కావాలి, అది తగినంతే ఉండాలి, ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. కడుపు నిండితే ఏం చేస్తారంటే దేవుణ్ణి విసర్జిస్తారని, అంటే దేవుణ్ణి పక్కకు పెట్టేస్తారు. విసర్జించడం అంటే బయటకు తోసేయడం. మనలో ఉన్న దేవుణ్ణి బయటకు తోసేస్తామండి. చూడండి, కింద ఇంకొక మాట చెప్పారు, యెహోవా ఎవడని అందునేమో. ఏమండి, ఇక్కడ ఈ మాట వినగానే మనకు ఒక సందర్భం గుర్తుకు రావచ్చు. యెహోవా ఎవడు అనే మాట మోషే ఫరో గారి సందర్భంలో గుర్తొస్తుంది. ఇజ్రాయేలు మా దేవుణ్ణి మేము పూజించుకోవడానికి వెళ్ళాలి అని అడిగితే, మీ యెహోవా ఎవడు అని అడుగుతాడు అక్కడ ఫరో. ఎందుకు అడిగాడు? ఆయనకి తెలియదా అండి? ట్యూషన్కి పిల్లలు వస్తున్నారు, ఎవరు ఏ దేవుని పూజిస్తారో మాకు తెలుస్తుందా తెలీదా? వాళ్ళ మాటల్లో అయినా వాళ్ళు చెప్తారు కదా పిల్లలు, మేము పలానా చోటకి వెళ్తామండి, ఈరోజు మేము ఈరోజు ఇది చేసుకున్నామండి. మనకు చెప్పకపోయినా వాళ్ళైనా అనుకుంటూ ఉంటారు. మరి అన్ని సంవత్సరాల నుంచి ఆ రాజు కింద వాళ్ళు బానిసలుగా ఉంటే వాళ్ళు ఏ దేవుని పూజిస్తున్నారో ఆ ఫరో రాజుకు తెలియదంటారా? ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఆయనకున్న డబ్బు గర్వాన్ని బట్టి ఆయన అక్కడ ఏం చేశాడు? యెహోవా ఎవరు అనట్లా, ఎవడు ఎవడు అంటున్నాడు. అంటే అక్కడ ఏముంది? ఐశ్వర్యం ఉంటే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఇక్కడ ఈయన అందుకనే నాకు ఎక్కువైతే నేను ఎవడు అని నిన్ను విసర్జిస్తానేమో. అదేవిధంగా దావీదు గారు నాబాలు దగ్గరికి అడవిలో ఉన్నప్పుడు ఆహారం కోసం మనుషులను పంపిస్తే, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు అని అక్కడ నాబాలు దావీదు దగ్గర ఎంతో సహాయం పొందుతాడు. కానీ దావీదుకు అవసరం వచ్చినప్పుడు ఆకలి తీర్చిన ఆహారం కోసం ఒక మనిషిని పంపిస్తే అతనుకున్న గర్వాన్ని, డబ్బు గర్వాన్ని బట్టి అతను ఏం చేస్తాడంటే దావీదు ఎవడు అని సమాధానం నిర్లక్ష్య పెడతాడు. దావీదుని అక్కడ ఆయన సమాధానం సరిగ్గా చెప్పడు. మనం కూడా మనకున్న దేవుడు మనకిచ్చిన దాన్ని మనకు ఎక్కువైతే దేవుణ్ణి విసర్జిస్తామేమోనని ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? తన గురించి తను చెప్పుకుంటున్నాడు, నాకు తగినంతే ఇవ్వు, నాకు ఎక్కువైతే యెహోవా ఎవడు అని నేను నిన్ను విసర్జిస్తానేమో అని దేవుడికే చెప్తున్నాడు. ఆయన తన ప్రార్థనలోనే దేవుడికి చెప్తున్నాడు, అందుకనే నాకు ఎక్కువ ఇవ్వద్దయ్యా, అలానే నన్ను పేదవాడిని చేయొద్దు. పేదవాడిని ఎందుకు చేయొద్దు అంటున్నాడో కింద ఉంది చూడండి. లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఇప్పుడు పేదవాళ్ళు అనుకోండి, ఆకలి ఎవరికైనా ఆకలిస్తుందండి. డబ్బున్న వాళ్ళు ఎన్నో తింటారు, ఎన్నో రకాలు తింటారు. లేని వాళ్ళు కనీసం పచ్చరైన వేసుకుని ఆకలి తీర్చుకుంటారు. అదే ఆకలి ఏం చేస్తుంది వాళ్ళని? ఎంత నీతిగా ఉన్న వాళ్ళైనా మనం ఎన్నో సినిమాలు చూసామండి. చిన్న చిన్న పిల్లలైన ఆకలి కోసం ఏం చేస్తారు? ఏమీ లేకపోతే దొంగతనం చేసి తెచ్చుకొని కడుపు నింపుకుంటారు. ఆ సినిమా సారాంశం ఏమొస్తుంది లాస్ట్కి? ఆకలి కోసమే దొంగగా మారాడు. అవును కదండి, ఆకలి కోసమే దొంగగా మారాడు. తినకుండా ఉంటే చచ్చిపోతాం, ఏదో రకంగా తినాలి. తింటే దొంగనైపోతానేమో. దొంగగా మారాడు అనుకో, దానివల్ల ఏమవుతుంది? దేవుని నామమును దూషించునేమో. దొంగ అయితే ఏమవుతుంది? దేవుని పేరుకి ఏమొస్తుంది? అక్కడ అవమానం వస్తుంది. దేవుని పేరుకి అవమానం కలుగుతున్నాడు. మన ప్రవర్తన పట్టే కదా మన దేవుని మనం మహింపరిచేది. మనం మంచి పనులు చేస్తుంటే వీళ్ళు పలానా దేవుని పూజిస్తారు, పలానా క్రైస్తవులు వీళ్ళు మంచివాళ్ళు అంటారు.
అదే క్రైస్తవుల్లో చాలా మందిని ఏమంటున్నారంటే, వీళ్ళు క్రైస్తవులై ఉండి కూడా చెడ్డ పనులు చేస్తున్నారు, మంచిగా ఉండట్లేదు, ఎక్కువ నేరాలు చేసేది వీళ్ళే క్రైస్తవులే అనే మాట కూడా మన సమాజంలో చూస్తున్నామండి. నేను చేసే తప్పు పని వలన నీ నామానికి దూషణ అనేది వస్తుందేమో, కాబట్టి నేను పేదవాడుగాను వద్దు, ఎక్కువైపోయి నిన్ను విసర్జిస్తానేమో, ఐశ్వర్యవంతుడిగా కూడా నాకు చేయొద్దు. తగినంత ఆహారం అంటే నా అవసరాలకు సరిపడా. యేసుక్రీస్తు వారి శిష్యులకి ఒక ప్రార్థన నేర్పిస్తారు. ఆ ప్రార్థనలో మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఎన్నో వందల యేసుక్రీస్తు వారి మాటకు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈయన సామెతల గ్రంథంలో ఈయన ప్రార్థనలో ఈయన ఆహారం గురించి అడిగినట్లు మనకు కనిపిస్తుంది. తగినంత ఆహారం మాకు చాలు అని. మీరందరూ అనుకోవచ్చు, చెప్పే మీరు ఇలా చెప్తాం బాగోలేదు అని. మీరేం పేదవాళ్ళేం కాదు, అలానే ఐశ్వర్యవంతులు కాదు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కన్నా నేను ధనవంతురాలేం కాదు, అలా అని పేదరాల్ని కాదు. తగినంత ఆహారం దేవుడు దయచేశాడు. అలానే ఎప్పుడు కొనసాగాలని నేను దేవునికి ప్రార్థించుకుంటూ ఉండాలి. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కాబట్టి ఏం చేయాలి? మనం దేవుణ్ణి మన ప్రార్థనలో వ్యర్థమైన వాటికి, అబద్ధములకు నేను దూరంగా ఉండాలి తండ్రి అని మనం దేవుణ్ణి ప్రతిరోజు కోరుకోవాలండి. ప్రతిరోజు కూడా అడగక్కర్లేదండి. దేవునికి మనం అడిగితే దేవుడు ఇవ్వగలడనే నమ్మకం ఉంటే ఒక్కసారి అడిగితే చాలండి. నేను ఈ మాట మీకు ఇంత క్రితం ఒకసారి చెప్పాను కూడా. దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకం ఉంది. నేను దేవుడిని ఫస్ట్ రోజు అడిగాను, నాకు ఒక మగబిడ్డనివ్వు తండ్రి అని. లాస్ట్లో కనే ముందు మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తున్నా, తండ్రి నీ చిత్తం అయితే ఆ బిడ్డను నాకు దయచేయండి. అదే జరిగింది. నేను ప్రతిరోజు తండ్రి తండ్రి నాకు అబ్బాయి కావాలని మాత్రం నేను ప్రార్థన చేయలేదండి. దేవుడు ఇస్తాడు. నేను నెల తప్పానని తెలిసినప్పుడు అడిగాను, తండ్రి నీవు నాకు ఇవ్వాలనుకున్నావు, ఇస్తున్నావు, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నాకు మగబిడ్డనివ్వు అని ప్రార్థించాను. అదే విధంగా దేవుడు ఇచ్చాడండి. అంటే ఏముండాలి అక్కడ? మనకి నమ్మకం ఉండాలి. దేవుడు ఇస్తాడు అనే నమ్మకం. అది బిడ్డ విషయమే కాదు, ఏ విషయమైనా సరే మనకు నమ్మకం ఉంటే ఒక్కసారి అడిగితే చాలు, దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. పేదవారిగా మనం కోరుకోకూడదు, అలానే ఐశ్వర్యాన్ని కోరుకోకూడదండి. మనకు ఇప్పుడు ఎలా మంచిగా కొనసాగుతుందో అలానే కొనసాగితే చాలండి. మన ద్వారా దేవునికి దూషణ కలగకూడదు, దేవుని నామానికి దూషణ కలగకూడదు. అదేవిధంగా మనం దేవుణ్ణి అశ్రద్ధ చేయకూడదు. అలా చేయకుండా దేవుణ్ణి మనం మహిమపరుస్తూ బ్రతికితే ఆయన నిత్య జీవితాన్ని మనకు దయచేస్తాడండి. ఆగురు గారు ఇవన్నీ ఆయన చెప్పిన మాటలన్నీ చదువుకుంటూ వెళ్తే జలగ గురించి ఉంటుంది. ఇమ్ము అని చూడండి ఒకసారి వెనకమాల. జలగకు ఇమ్ము అను కూతుర్లు ఇద్దరంట. ఏమండి ఒక్క మాట నేను చదవమంది. ఇమ్ము అంటే ఏంటండి? తండ్రి నాకు ఇవ్వు, తండ్రి నాకు ఇవ్వు, తండ్రి నాకు. జలగంటే ఏంటి? పట్టుకుంటే సాగిపోద్ది. అర్థమైందండి? అక్కడ జలకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని కాదు అర్థం. అది ఉపమాన అలంకారంలో రాయబడి ఉందండి. మనం చేసే ప్రార్థన అదే, తండ్రి నాకు ఇవ్వు, తండ్రి నాకు ఇవ్వు, తండ్రి నాకు ఇవ్వు. ఇదే అడుగుతానే ఉంటాం, జలకలాగా సాగదీస్తూనే ఉంటామంట. మనం అలా ఉండకూడదు. తండ్రి ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఆయన మనకు ఇస్తాడు, ఇవ్వగలడు అంటే మన ప్రవర్తన అలా ఉండాలి, తండ్రికి తగ్గట్టుగా. దేవునికి మనకు మధ్య పాపం అనేది అడ్డుగోడగా ఉందండి. ఆ పాపాన్ని మనలోంచి తీసేస్తే మనకు కావలసింది మనం ఒక్కసారి అడిగితే చాలు, దేవుడు మనకు ఇచ్చేస్తాడు. మనకేం కావాలండి? అసలు నిత్య జీవం కావాలి. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాయండి మనతో పాటు? ఈ భర్త మనతో రారు, పిల్లలు మనతో రారు, మన ఉద్యోగం రాదు, మన పొలాలు రావు, పేరు ప్రతిష్టలు కూడా మన వెనకమాలు రావండి.
అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. నేను చిన్నప్పుడు అండి ఎవరైనా చనిపోతే రోడ్డు మీద పువ్వులతో పాటు డబ్బులు వేసేవాళ్ళు, చిల్లర డబ్బులు. ఇప్పుడు చూద్దామనే కనిపించట్లా, ఎవరు వేయట్లేదు. ఎందుకు వేసేవాళ్ళు డబ్బులు? ఆ డబ్బులు వేసిన డబ్బులు ఆయన మీద శవం మీద పడినాయి, కిందే పడుతున్నాయి, ఆయన ఏం తీసుకెళ్ళట్లేదు, కింద ఇక్కడే ఉండిపోయినాయి డబ్బులని తెలియడం కోసం అండి. ఏవి రావు మనతో పాటు, కనీసం మన శరీరమే మనతో పాటు రాదండి. మనం చనిపోయిన వెంటనే ఆత్మ ఒక్కటే వెళ్ళిపోద్ది. యేసుక్రీస్తు వారి రెండవ రాకల్లో అప్పుడు మహిమ శరీరంగా ఈ శరీరాలు వెళ్తాయి. అది మనం చేసిన పనిని బట్టి నిత్య జీవానికా నిత్య నరకానికా అని. నిత్య జీవం అయితే చక్కగా సంతోషంతో ఉండొచ్చు, నిత్య నరకం అయితే ఆ అగ్నిలో కాలుకుంటా అరుచుకుంటా కేకలు పెట్టుకుంటా ఆ ధనవంతుడిలాగా ఉండొచ్చు. ఏమండి, అబ్రహాం గారి దగ్గరికి వెళ్దామా? అసలుకి అబ్రహాము శారా గారు ఉన్నారండి. అబ్రహాం గారు అన్యదేవతలను పూజించే కుటుంబం నుంచి వచ్చారు. దేవుడు ఎవరో అని ఆయన వెతుకుతుంటే ఆయనకు దేవుడు పలానా చోటకి వెళ్తే నీకు నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను, నువ్వు వచ్చేయంటే వచ్చేస్తాడు. ఆయన వెనకమల ఆయన భార్య కూడా వచ్చేస్తుందండి. ఎక్కడో తెలియని చోటకి భర్త తీసుకెళ్తున్నాడు. దేవుడు నువ్వు బయలుదేరు, నేను నిన్ను పలానా చోట తీసుకెళ్తాను అంటే ఆయన వస్తున్నాడు. ఆయన వెనకమాల ఈవిడ వస్తుంది. తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అబ్రహాం గారు భార్యకో మాట చెప్తాడు, ఇక్కడ వాళ్ళు రాజు ఉన్నాడు, రాజుకి నేను భర్తనని చెప్తే నన్ను చంపేస్తారు, భర్తనని చెప్పకు, నీ సహోదరునని చెప్పు, నీ వల్ల నేను బ్రతుకుతాను అని చెప్తాడు. ఇక్కడ శారా గారు దానికి కూడా అంగీకరిస్తుంది. దేవుడెవరో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, మరి వచ్చిన చోటేమో నేను భర్తను కాదు సహోదరునని చెప్పు అన్నాడు భర్త. ప్రతి దానికి కూడా ఆవిడ ఆయన వెనకమాల తలకాయ ఊపుకుంటూ వచ్చిందండి. అబ్రహాం గారికి ఒక విశ్వాసం ఉంది, దేవుడు ఏమిస్తానన్నాడు, మొత్తం 100 ఏళ్ల వయసులో కూడా బిడ్డనిస్తానన్నాడు. నమ్మకం ఉంది. అదేవిధంగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీ బిడ్డలకు ఇస్తానన్నాడు. అది కూడా ఇసుక రేణువులంతగా సంతానాన్ని చేస్తానన్న సరే అది కూడా నమ్మకం ఉంది. అన్నీ నమ్మి వచ్చాడు ఆయన అబ్రహాం గారు. ఆయన వెనకమాల భార్య కూడా వచ్చిందండి. అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. చూడకుండా నిరీక్షణ అనేది ఆయన ఆ రూపం అనేది లేని టైంలోనే నమ్మేశారు. పాలుతేనె ప్రవహించే దేశం లేదప్పటికి, నువ్వు నేను అక్కడ చేరుస్తా అన్నాడు, నీ సంతానాన్ని ఇంత చేస్తానన్నారు. ఆ సంతానాన్ని ఆయన చూడలేదు అబ్రహాం గారు, అయినా నమ్మి వచ్చేసారు. ఆయన వెనకమాల భార్య కూడా వచ్చేసింది. అందుకనే ఆవిడ విశ్వాసులకు తల్లి అయ్యింది, ఈయనేమో తండ్రి అయ్యాడు. లేని దాన్ని నమ్మారు, దేవుడు ఖచ్చితంగా చేయగలడు అని. మనం కూడా అలానే నమ్మాలండి. ఖచ్చితంగా దేవుడు పరలోకం ఇస్తారు. మనం ఇంత కష్టపడుతున్నాం కదా ఇస్తారంటారా అనే మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం. లేకుండా ఉంది అని మనం చెప్పుకుంటున్నాం, చనిపోయిన తర్వాత ఉంటే మనకే మంచిది, లేకపోయినా మనకు ఒరిగేదేమి లేదు అని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏం నమ్మాలి? ఖచ్చితంగా ఉందనే నమ్మాలి. మనం ఎంత కష్టపడి ఖచ్చితంగా ఉంది, కష్టపడుతున్నాము, ఉందో లేదో, ఉంటే వెళ్దాం లేకపోతే లేదనేది మనకి అసలు రాకూడదు మన ఆలోచనలోకి. పరలోకం ఉంది, మనం వెళ్తాం. వెళ్ళాలంటే పాపానికి దూరంగా ఉండాలి. వ్యర్థమైన వాటి గురించి మనం అసలు ఆలోచించకూడదు. మనం లేచిన దగ్గర నుంచి ఆలోచించేది అదే. పక్కింట్లో వాళ్ళు అది వండుకున్నారు, పక్కింట్లో వాళ్ళు ఇది కొనుక్కున్నారు, ఎదురింట్లో వాళ్ళు అట్లా ఉంటున్నారు, మనమేంటో ఇట్లా ఉన్నాం, ఇవే ఆలోచిస్తున్నామండి. ఆ గురుగారు చేసిన ప్రార్థన, వ్యర్థమైన వాటిని దూరంగా, అబద్ధమును దూరంగా, నా నోటంటే మంచిగా నేను ఉండేలాగా చేయి తండ్రి అని దేవునికి ప్రార్థన చేశారు. మనవి సొలొమోను గారు రాసిన సామెతలు మొత్తం చదివితే ఈ యొక్క ప్రార్థనలో మనకి వచ్చిందా లేదో విషయం చెప్పండి. వచ్చింది కదండి. సామెతలన్నీ చదివితే మనకి చాలా జ్ఞానం వస్తుంది. ఈ ప్రార్థన కూడా చిన్న షార్ట్ ఫామ్లో మొత్తాన్ని సేకరించినట్టుగా ఉంది. అక్కడ ఆయన జారస్త్రీకి దూరంగా ఉండాలి, నోటిని నాలుకను కాచుకోవాలి, ఇలా ఒక్కొక్కటి విడివిడిగా రాసుకుంటూ వచ్చారు సొలొమోను గారు. ఇదంతా ఇక్కడ కాబట్టి మనకి కావలసిన దానికోసమే. మనకు కావాల్సింది ఏంటండి? పరలోకం. మనకు ఒక గురు ఉంది, దేవుడు పరలోకం. దేవుడు
పరలోకం. మనం ఈ రోజు నుంచి ఇలానే ప్రవర్తిస్తాం, ఇలానే ఎదురు చూద్దాం. ఆ నిత్య జీవితానికి ఖచ్చితంగా మనం చేరుకోవాలండి. ఆ దేవుని యొక్క ఆస్తికి మనం వారసులం అవ్వాలి. భూమి మీద ఉన్న ఆస్తి ఎంతకాలం అండి? మనం 70 సంవత్సరాలు పోతాం, 60 సంవత్సరాలు బతుకుతాము. ఇప్పుడున్న తినే తిండిని బట్టి, ఉన్న ఆరోగ్యాన్ని బట్టి తెల్లారు లెగుస్తామో లేదో కూడా తెలియని పరిస్థితి. అవునా కాదా అండి? ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. చిన్న చేయి నొప్పి వస్తేనే అమ్మో ఏంటో అయిపోతుందని బాధపడుతున్నాం. కాబట్టి మనం ఎంతో ముందు జాగ్రత్త కలిగి ఆ మహాలోకం కోసం పోరాటం చేద్దాం. భూమి మీద రూపాయి కూడబెట్టుకొని ఇంకొంచెం పెంచుకుందాం ఎంతో తాపత్రపడుతున్నాం కదండి. ఇల్లు కట్టుకోవడానికైనా, ఏదైనా స్థలం కొనుక్కోవడానికైనా. పరలోకం కోసం కూడా రోజుకు కొంచెం కూడబెట్టాలండి. కూడబెడితేనే ఆ పరలోకం మనం చేరగలం. దేన్ని కూడబెట్టాలి? మన సమయాన్ని అండి. దేవునిలో మన సమయాన్ని మనం కూడబెట్టుకోవాలి. రోజు కొంచెం తెనకేసుకోవాలి. వారానికి ఒక రోజు కాదు, ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ సమయాన్ని దేవుని కోసం ఖర్చు చేస్తూనే ఉంచుకోవాలి. భూమి మీద అవసరాల కోసం డబ్బును ఖర్చు పెట్టుకుంటాం, పరలోక అవసరాల కోసం దేవుడిచ్చిన కాలాన్ని ఖర్చు పెట్టుకోవాలి. అట్టి విధంగా మనందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పిన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం క్షమించండి. నాకు ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీవు ఇచ్చిన ఈ మాటను మేమందరం పాటించే వారంగా ఉండటానికి సహాయం చేయి తండ్రి. వ్యర్థమైన వాటికి, అబద్ధమునకు దూరంగా ఉండాలి తండ్రి. అదేవిధంగా ఎక్కువ ఐశ్వర్యాన్నైనాను లేకపోతే లేనితనాన్నైనాను మేము కోరుకోకుండా ఉండాలి నాయన. ఉన్నదానితో తృప్తిగా జీవించి నువ్వున్న నిత్యరాజ్యానికి మేమందరం వారసులు అవ్వాలి తండ్రి. అట్టి విధంగా ఉండటానికి, అపవాదికి లోబడకుండా నీ చిత్త ప్రకారం నెరవేర్చే వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయమని మేము ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అది బాగా అనుకుంటే అది గొప్పలం. అది కానీ మంచి మాటలు చెప్పినప్పుడు మనం బాధపడతాం. ఇంకా అందులో అనుభవాన్ని తెలుసుకోవాలి. అయిపోయింది. ఆడుకున్నారా? వచ్చాను కాదు, నాకు వచ్చేది అది ఆడుకొని వండి లేదా పేపర్లు ఎంత అనవసరం